హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ పాస్తాని రెడీ చేసుకుందామండి. చాలా ఈజీగా, సింపుల్గా, అది కూడా ఒకే ఒక పాట్లో అనమాట. ఎందుకంటే లాక్డౌన్ టైంలో మనం గిన్నెలు కడుక్కోవడం కష్టం కదా, సో అందుకని ఒకే ఒక పాట్లో తయారు చేసుకుని చికెన్ పాస్తా రెసిపీని చూసేయండి. ఇక్కడ నేను DiSano కంపెనీ వాళ్ళ మ్యాక్రోని తీసుకున్నాను అనమాట. వీటినే పాస్తా అని కూడా అంటారు. ఇందులో రకరకాల షేప్స్ ఉంటాయండి. నేను ఇక్కడ మ్యాక్రోని తీసుకున్నాను. మీకు నచ్చిన పాస్తా ఏదైనా తీసుకోవచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీటితో పాటుగా నేను ఒక చాపర్లో ఒక ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర చాపర్ లేకపోతే నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. మొత్తం రెసిపీ అంతా ఈ కడాయిలోనే చేసేస్తాం. ఇప్పుడు అందులో 100 గ్రాముల బోన్లెస్ చికెన్ని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లిపాయ తరుగు రెడీగా పెట్టుకోండి. నూనె కాగిన తర్వాత ముందుగా మనం చికెన్ వేసేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో చక్కగా సాట్ చేసుకోవాలి. ఇది కలుపుకుంటూ సాట్ చేసుకుంటే మనకి చక్కగా ఉడుకుతుంది, పైన వేగినట్టుగా అవుతుంది. అలా అయ్యేటప్పుడే అందులో కొంచెం ఉప్పు, అలాగే పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి వేసేయాలి. తర్వాత అందులో చాప్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయ తరుగు వేసేయాలి. ఇవన్నీ వేసేసి 2 నిమిషాలు మనం బాగా కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఇప్పుడు ఆరిగానో అని దొరుకుతుందండి మార్కెట్లో. ఒక చిటికెడు ఆరిగానో, అలాగే చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఎండుమిరపకాయల్ని చిన్నగా తుంచి వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న 2 టమాటాల గుజ్జు వేసుకోవాలన్నమాట. కొంచెం ఉడికించేసి వాటర్లో వాటిని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. టమాటా పేస్ట్ వేసేసి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇలా వేస్తే మనకి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఈ టమాటా గుజ్జు కొంచెం వేగిన తర్వాత అందులో 2 కప్పుల వరకు నీళ్లు పోసి రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రోలింగ్ బాయిల్ అయిన తర్వాత 1 కప్పు వరకు మ్యాక్రోని వేసుకోవాలి. మ్యాక్రోని కానీ పాస్తా కానీ ఏదైనా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఇవి చక్కగా ఉడికించుకోవాలి. ఇవి 8 మినిట్స్లో ఖచ్చితంగా ఉడికిపోతుందండి మ్యాక్రోని. సో 8 నిమిషాల తర్వాత మీరు ఒకటి చెక్ చేసి చూసినట్లయితే ఉడికిందో లేదో తెలుస్తుంది. ఉడకకపోతే మరి కాసేపు ఉడికించుకోవచ్చు. ఇలా కొంచెం గ్రేవీగా ఉండగానే దించేసుకోవాలన్నమాట. అప్పుడే తినడానికి చాలా బాగుంటుంది. వీటి మీద మోజరెల్లా చీజ్ వేసి గార్నిష్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అచ్చంగా మీరు బయట చైనీస్ రెస్టారెంట్లో తిన్నట్టుగానే ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు బాగా నచ్చేస్తుంది. దానిపైన ఇంకొంచెం చీజ్ వేసుకోండి. మోజరెల్లా చీజ్ వేసాను అనమాట నేను. అంతేనండి, వేడివేడిగా లాగించండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.